ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు దీని నుండి అస్సలు తప్పించుకోలేరు. అయితే దీని నుండి మీరు తప్పించుకోలేరు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే తులారాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా మీరు ముందు వరుసలోనే ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే మీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా తులారాశి వారికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. జీవితంలో ఏదైనా పని మొదలుపెట్టే ముందు వీరు తొందరపాటుతనంతో తీసుకున్న నిర్ణయాల కారణంగా అనేక రకాల సమస్యలను అయితే వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఉన్నట్లయితే గనక మీకు శుభగడియలు రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మీరు ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు. అంటే ఆర్థికపరమైన అంశాల గురించి మీరు అప్పుల ఊబి నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకుని రాబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి ఒక నిర్ణయంలో చాలా సతమతం అవుతూ ఉన్నారు. అయితే ఈరోజు ఆ నిర్ణయం మీరు తీసుకోక తప్పదు. అంటే చాలా కాలం నుండి దీన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే దీని నుండి ఈరోజు అస్సలు తప్పించుకోలేరని మీరు చెప్పుకోవాలి. అంటే పరిస్థితి ఏ విధంగా వస్తుందంటే, ఖచ్చితంగా మీరు ఆ నిర్ణయం తీసుకుని తీరాలి. అటువంటి పరిస్థితి మీకు రాబోతుంది. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఆలోచించి, అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు ఖచ్చితంగా మేలు చేయవు. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. ఆ పరమశివుని ఆరాధించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోండి. కాబట్టి మీ కెరియర్‌కి సంబంధించింది కావచ్చు, మీ వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, మీరు కుల వృత్తులు చేస్తున్నట్లయితే దానికి సంబంధించింది కావచ్చు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మీరు ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలైతే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి ఏదైనా పని మొదలుపెట్టాలి అనుకుంటున్నారు, కానీ పని మొదలుపెట్టడం విషయంలో చాలా ఆలస్యం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు కూడా ఆ పనిని మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్య నుండి మీకు విముక్తి లభించబోతుంది. అలాగని మీరు పనులను వాయిదా వేస్తే మాత్రం అస్సలు కుదరదు. అంటే ఊహించని కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని అంశాల ద్వారా మీరు ఖచ్చితంగా ఆ పనిని ఈరోజు పూర్తి చేయాలి లేదా మొదలుపెట్టాలి అనుకుంటారు. అటువంటి పరిస్థితులైతే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే వ్యక్తులకి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమందితో పరిచయం అనేది కేవలం అదే సమయంలో ముగిసిపోతుంది. అంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు పరిచయం అవుతారు. అప్పుడే మాట్లాడతారు. అప్పుడే ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. కానీ ఈరోజు మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారని చెప్పుకోవాలి.
అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా మారవచ్చు. లేక మీకు చాలా దగ్గర ఆప్తులుగా, మిత్రులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. తులారాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకి ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అవకాశం కోసం చాలా రోజులుగా మీరు ప్రయత్నాలు చేశారు. ఎన్నో రకాలుగా మీరు ప్రయత్నాలు చేసినా కానీ ఆ ఫలితం మాత్రం మీకు దక్కలేదు. ఈరోజు ఆ ఫలితం దక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించి ఆ పనిని మొదలుపెట్టండి. శుభప్రదమైన ఫలితాలనైతే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి. ఈ విధంగా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో. జూలై 25వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.